ఏది చేసినప్పటికీ స్వానుభవ దృష్టితో ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించడం సహజమే. ఇక్కడ ఏం చెప్తాను నిరూపించేస్తున్నా, స్వానుభవ దృష్టిలో నేను ఉన్నాను అనుకుంటా, భావించుట, తలంచుట, సంకల్పించుట, స్మరించుట, శ్రవణ మన్నాదు చేయటం సహజమే. స్వానుభవాన్ని నేనుతో గమనించే లక్ష్యం సహజ స్వానుభవమే. స్వానుభవంతో ఎరుకుని గుర్తించడానికి స్వానుభవ ఎరుక లక్ష్యం సహజంగా ఉంది. అంటే సహజంగా అనుభవం ఉన్న వాటి మూలాలు వెతకవలసిన పని లేదు, ఎట్టి ప్రయత్నంతో పని లేదు. నిద్ర రావటానికి, కళ్ళ పోవటానికి, కళ్ళు వచ్చిపోవటానికి, నిద్రపడటానికి, మేలుకోవటానికి సహజంగా జరిగిపోతుందా ప్రయత్నమా? నేననే ఉన్నాను, నేను అనే శబ్దాన్ని, నేననే భావాన్ని నువ్వు ఉదయించడం సహజమా కాదా? నేననే రూపం ఎక్కడ ఉన్నది, ఏ స్థానంలో ఉంది? ఉనికి స్థానం. ఈ స్థానం ఏంటి? ఉనికి ఎలాగుంది? చిత్త పదార్థంగా. ఉనికి చిత్త ఎలా ఉంది? ఆంధ్ర పదార్థంగా. ఆంధ్ర పదార్థం చిత్త ఆంధ్రం ఎలాగుంది? పరిపూర్ణ మౌనంగా ఉందని ఆ ఉనికి అవగాహనతో నువ్వే అవగాహన చేసుకోవటానికి తగిన విధంగా చైతన్యంతో, ఎరుకతో, సహజ సామాన్య స్వయం జ్ఞానంతో, సహజ సామాన్య స్వయం శృతితో, స్వయం గమనికతో నీవు సహజంగా ఉన్నావని మాత్రమే నీకు చైతన్య ప్రతిపాదిస్తున్నాడు.